సో స్వప్నక్క ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఈ 2 క్వశ్చన్స్ నేను చాలా కామన్గా పెట్టుకుంటా. ద వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. అంటే జనరల్గా మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తాయి, అత్తమ్మతో గొడవలు. ఓకే, అది లేదు నాకు. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఏదైనా చేస్తా అంటే మా ఆయన ఓకే అంటాడు, ఎందుకంటే నా మీద నమ్మకంతో. చెయ్యొద్దు అని ఫస్ట్ అన్నాడు. ఓకే, నేను అది చేస్తా అంటే నువ్వు వద్దని చెప్పలేదు ఎందుకు అంటే, నీకు ఏదైనా చేస్తేనే కదా తెలుస్తుంది అంటాడు అనమాట. సో ఆ ఫ్రీడమ్ నాకు చాలా చాలా లక్కీ అనిపిస్తుంది. అండ్ యశు విత్ మీ, సో ఆల్వేస్. సో ఐఎమ్ లక్కీ. అది నాకు హ్యాపీ. అండ్ సో ద సాడెస్ట్ మూమెంట్ బాగా గుర్తుండిపోయింది, నిజంగా మీరు కూర్చొని ఏడ్చింది. నీకు నిజం చెప్పనా? చెప్ప. నాకు ఆడపిల్లలు పుట్టలేదని ఫుల్ ఏడ్చా. ఏడ్చారా? నాకు కావాలి 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 అని అనుకున్నాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల్ని చూస్తే నాకు ఇప్పుడు చెర్రీ బెర్రీయే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ధైర్యంగా బయటికి వెళ్ళి వర్క్ చేయగలను. కానీ అమ్మాయిలు ఉంటే ఇల్లు చాలా అందంగా ఉంటుంది, చాలా ఇష్టం నాకు అమ్మాయిలు అంటే. కానీ నేను కరెక్ట్గా ఇప్పుడు నేను ఇలా వెళ్ళి చేయగలనా? అందుకే నాకు 2 కోడళ్ళు వస్తారు కదా, వాళ్ళని మంచిగా చూసుకుందామని ఫిక్స్ అయ్యా. అందుకే కూతురు వచ్చేసారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు. నడిచొచ్చే కాలానికి. అండ్ అత్తమ్మని కూడా నేను కూతురులానే చూసుకుంటా. అంటే ఇప్పుడు తను ఒక 60 years తర్వాత వాళ్ళు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. కరెక్ట్, చిన్నపిల్లలా వచ్చేసింది అత్తమ్మకి. కానీ చూసుకుంటా. నేను మా నాన్నమ్మ చిన్నప్పటి నుండి మమ్మల్ని చాలా కష్టపడి పెంచింది, చాలా సపోర్ట్ చేసింది. కానీ నేను US లో ఉన్నా, నాన్నమ్మ చనిపోయినప్పుడు రాలేకపోయా. అప్పుడు చాలా ఏడ్చా, చాలా మిస్ అయ్యా. కానీ నానమ్మ పోయిన జస్ట్ 1 monthకే బెర్రీ వచ్చి కొంచెం పోలికలు కూడా ఉంటాయి అన్నమాట. అట్లనే చేస్తాడు నానమ్మ లాగా. లైఫ్లో ఎప్పుడు కూడా మనకు ఒకటి పోయింది అని మనం బాధపడతాం, ఆ మూమెంట్ ఉంటుంది. కానీ అది ఎప్పుడు శాశ్వతం కాదు. ఒకటి పోయింది అంటే ఇంకొకటి వస్తుంది. అండ్ చాలా మందితో కంపేర్ చేసుకుంటే మనం హ్యాపీ సోల్, మనకు అన్నీ ఉన్నాయి. దాన్ని ఉన్న దాంట్లో మనం ఎలా హ్యాపీగా ఉండాలి అని ఆలోచించాలి. కానీ వాళ్ళకి ఇది ఉంది మనకి ఇది లేదు అని ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉండలేం. కరెక్ట్. అంటే నేను ఇప్పుడే అదే అనుకుంటున్నా, అంటే మనం హ్యాపీగా ఉన్నామని ముందు మనం నమ్మాలి అని. మిమ్మల్ని చూసిన తర్వాత అంటే మీరు ఆల్మోస్ట్ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా లైఫ్ని. అందుకనే ఏదైనా కష్టం వచ్చినా కూడా అది కష్టంలా కనిపించదేమో మీకు అని అనిపిస్తుంది నాకు. కష్టం అంటే కష్టం రాకుండా ఎలా ఉంటుందా? మనం మనుషులం. చిన్న థింగ్స్ వస్తుంటేనే మనకు తెలుసు అసలు మనం దాన్ని తట్టుకోగలుగుతామా లేదా అనేది. అండ్ దాంట్లో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. సో ఏదైనా సరే మనకు ఉన్న దాంట్లో అబ్బా నాకు ఇది ఉంది, ఆ మూమెంట్ని మీరు ఎంజాయ్ చేయడం నేర్చుకుంటే లైఫ్లో మనం హ్యాపీగా ఉంటాం. కొన్నిసార్లు అరే ఇదంతా నాకు అవసరం, మా ఆయన నన్ను అడగట్లే వర్క్ చేయు వెళ్ళు అని. చాలా హార్డ్ వర్క్ అనిపిస్తుంది. సమ్ టైమ్స్ లేడీస్కి ఉండే ప్రాబ్లంలో నించొని చేయడం కూడా హార్డ్ వర్క్ అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది మంత్ మనం దాని రిజల్ట్ వస్తుంది కదా మనకి, అది హ్యాపీగా ఉంటుంది. అండ్ అత్తమ్మ ఏదైనా నాకు ఇది కావాలి అని నన్నే అడుగుతుంది అత్తమ్మ. పిల్లలకి కూడా నన్ను అడుగుతుంది, మనం ఇచ్చేటప్పుడు అది ఎంత హ్యాపీగా ఉంటుంది. సో పిల్లలు, మీరు, బావగారు, అత్తమ్మ కలిసి బాగా ఎంజాయ్ చేసిన ఒక ప్లేస్ కానీ, ఒక సినిమా కానీ, ఒక మూమెంట్ ఏదైనా ఉందా? గోవాలో చాలా ఎంజాయ్ చేసాం. అవునా? గోవాలో పక్కన ఫ్రెండ్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేసాం. అంటే మాకు హాలిడే హౌస్ ఒక దగ్గర ఎంజాయ్ చేసాము అంటే గోవా. కానీ మా ఆయన, అత్తమ్మ, పిల్లలు ఎక్కడున్నా మేమే కదా, అది ఎక్కడున్నా సరే కూర్చొని ఎంజాయ్ చేస్తాం అనమాట. బట్ ఏదైనా సిచ్యువేషన్, ఇప్పుడు మీకైనా వైషు, ఏడవద్దు. అసలు ఎందుకు జరిగింది, ఏం చేస్తే అవుతుంది ఆలోచిస్తే సొల్యూషన్ ఉంటుంది. అంత పెద్ద కష్టం మనకి ఏం రాదు. దాని గురించి ఆలోచిస్తే ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే కొంచెం కామ్ అయిపోండి, ఒక 1 day రిలాక్స్, నిద్రపోండి ప్రశాంతంగా. దాని గురించి ఆలోచించి కొంచెం రిలాక్స్ అయితే నెక్స్ట్ డేకి అది మనకు కొంచెం తేలిక అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకో, ఆ రోజు చాలా పెయిన్ ఉంటుంది. అవును. నెక్స్ట్ డే ఇంకా 2 days తర్వాత పోతుంది. కాకపోతే కొంచెం గట్టిగా తగిలితే ఆ మార్క్ మనని పోక్ చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం ఏదైనా సరే వెంటనే ఒక ఇన్సిడెంట్ జరిగితే బాగా రియాక్ట్ అవ్వద్దు, కొంచెం కామ్. నెక్స్ట్ డేకి కొంచెం లైట్ అవుతుంది, దాని గురించి ఒక సొల్యూషన్ ఉంటుంది. కానీ అంటే కొంతమంది ఆ నిమిషం ఆ సిచ్యువేషన్ని తీసుకోలేక చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళ గురించి మనం ఏం చెప్పగలం, మళ్ళీ వాళ్ళ కాలంలో మనం నిలబడలేదు కదా అని అనుకోవడం తప్ప. అంటే మీరు అనుకోవచ్చు, అంటే స్వప్న నీకు అంత పెద్ద కష్టం రాలేదు కాబట్టి నువ్వు అలా అంటున్నావు, మా సిచ్యువేషన్లో ఉంటే నీకు తెలుస్తుంది అని అనుకుంటారు. కానీ ఎవరి హ్యాండ్లో లేదు, ఏది ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలీదు. అది చిన్నదో పెద్దదో, బట్ ఎంత పెద్ద కష్టమైనా కొంచెం రిలాక్స్ అవ్వండి. మన వాళ్ళని వెంటనే ఒక మాట అనేసి బాధ పెట్టేసి అట్లా కాకుండా కొంచెం రిలాక్స్ అయితే ఒక 2 రోజులకి సెటిల్ అవుతారు అని నేను అంటాను. అండ్ పెద్ద కష్టం అంటే మనుషులు లాస్ అవ్వడం అట్లాంటి దానికి నేను ఏం చేయలేను. కానీ నా దగ్గర బైక్ ఉంది, కార్ లేదు, నా దగ్గర చిన్న కార్ ఉంది, పెద్ద కార్ లేదు, నాకు ఈ డ్రెస్ ఉంది, ఆ డ్రెస్ లేదు, దాని గురించి వరీ అవ్వద్దు. అది వచ్చేది ఉంటే నీకు వచ్చేస్తుంది.
అవైతే హార్డ్ వర్క్ okay. చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, రావాలి ఖచ్చితంగా. అంటే రాదు. అండ్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చిన దాన్ని అనుభవిస్తే మస్తు ఉంటది, అదొక ఆనందం, అదొక సుఖం. ఆనందం. అబ్బా నేను సంపాదించాను అనే టైప్ లో. ఎగ్జాక్ట్లీ. సో మీకు బాగా రిమెంబరింగ్ అంటే గుర్తుండిపోయే ఒక మంచి కామెంట్ ఏంటి మీ సబ్స్క్రైబర్స్ నుంచి? ఎప్పుడు గుర్తుండేది ఏంటి అంటే, స్వప్న మా అమ్మాయి, మా పిల్ల, మా ఇంట్లో అమ్మాయి, నా కూతురు, మా చెల్లి, మా అక్క, అది. సో వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు మీ సబ్స్క్రైబర్స్ అందరికీ? ఈ 4 lakhs ఎంతైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు హార్ట్ఫుల్గా ఏదైనా ఒకటి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు మీ అందరితో మాట్లాడడం చాలా ఇష్టం. మీ కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, అవి చదవడం చాలా ఇష్టం. వెంటనే నేను రిప్లై ఇవ్వకపోతే మీరు ఫీల్ అవ్వకండి, కొంచెం బిజీగా ఉంటాను, కానీ ఎండ్ ఆఫ్ ది డే చూసుకొని రిప్లై ఇస్తాను. మీ అందరితో మాట్లాడాలి, ఏ ఊరికి వచ్చినా సరే ఇప్పటి నుండి మీటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను. సో ఆ మీటింగ్లో మిమ్మల్ని కలుస్తాను, మీతో టైం స్పెండ్ చేస్తాను. ఏంటో నాకు అసలు పిచ్చి, అందరు చుట్టూ ఉండాలి, అందరితో మాట్లాడాలి. యశు వాళ్ళ ఊరికి కూడా వెళ్తాను కదా, జాలాది. యశుని పలకరించే వాళ్ళు చాలా తక్కువ, ఆ ఊర్లో మొత్తం నా చుట్టాలే. అందరి ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. అండ్ మన ఏజ్ వాళ్ళతో కన్నా నేను పెద్దవాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. వాళ్ళకి మాట్లాడడం ఇష్టం కదా. అవును. అండ్ పిల్లలు పక్కన ఉండరు, వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్తా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకుంటాను. ఓకే. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ప్రకాష్ రాజ్ గారు ఉంటారు, ఆయన క్యారెక్టర్ తెలుసు కదా మీకు. అంతే, ఊర్లో అందరినీ నవ్వుతో పలకరిస్తూ ఉంటారు. నాకు సో ఆయనకి ఏదైనా అయినప్పుడు వాళ్ళందరూ వస్తారు ఆ సినిమాలో. సో మీకోసం మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. మా కాలనీలో మా ఆయన రాజేష్ వైట్లా అంటే, ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక తెలుస్తుంది, కానీ ఎవరు అబ్బాయి అంటారు. మళ్ళీ మా అత్తమ్మ పేరు కూడా ఎవ్వరికి తెలియదు, కానీ స్వప్న అంటే కాలనీ మొత్తం తెలుసు. నా తర్వాత బెర్రీ అనమాట. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, వర్క్కి వెళ్ళినా, కాలనీ ఎక్కడికి వెళ్ళినా సరే నేను తెలుసు అనమాట. అండ్ అందరి ఇంటికి వెళ్ళి అలా మాట్లాడతా. నాకు ఏంటంటే ఎవరైనా, ఇప్పుడు వైషు నువ్వు మా ఇంటికి వచ్చావనుకో, నాకు మా చెల్లి, పెద్ద చెల్లి సరిత, చిన్న యశు, వైషు, నాకు డిఫరెన్స్ అనిపించదు. వైషుకి అన్నం పెట్టాలి, చెల్లి వాళ్ళకి పెట్టాలి. ఇప్పుడు నాకు ఈ డ్రెస్ నచ్చలేదు అంటే తీసుకో, నాది వేసుకో, మన చెల్లి కదా, అట్లానే ఉంటది. కానీ నువ్వు వేరే అమ్మాయి, అది నాకు రాదు. అది ఏంటో నా మైండ్, అది నాకు ప్లస్ అనిపిస్తుంది. పిల్లలు ఏమంటారు అక్క అంటే, యూట్యూబ్ చూసి అమ్మ వీడియోస్ ఎలా చేస్తున్నావు అంటే, బయట ఊరు మొత్తం మెచ్చుకున్నా ముందు మన ఇంట్లో పిల్లలు ఏమనుకుంటారు అని ఇదేమని ఉంటుందా మీకు? నాకు ప్రౌడ్ మూమెంట్ చెప్పమంటే, పిల్లలు వచ్చి అమ్మ మా స్కూల్లో నిన్ను ఇలా అడిగారమ్మా, నాకు నచ్చిందమ్మా, మా టీచర్ అడిగిందమ్మా అంటారు కదా, చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. అండ్ కొంచెం మిస్ అవుతున్నది ఏంటి అంటే, టైం నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాను వైషు. ఇప్పుడు వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కదా, ఈ టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేయాలి. ఆ అటాచ్మెంట్ పోయింది అనుకో, మళ్ళీ వాళ్ళు నాకు కనెక్ట్ ఎవరేమో అని నేను చాలా ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. బట్ నాకు ఉన్న టైంలో నేను వాళ్ళతో స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అందులో అబ్బాయిలు కదా, స్కూల్లో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటారు, మనతో వచ్చి షేర్ చేసుకుంటే మనం టైం ఇవ్వలేదు అనుకో, ఫ్రెండ్స్ తోనే వాళ్ళు కనెక్ట్ అయిపోయి, ఇప్పుడు ఈ డేస్ ఎలా ఉన్నాయి నాకు అది కొంచెం భయం. బట్ మాక్సిమం బెడ్ టైంలో కొంచెం స్పెండ్ చేస్తాను. అండ్ నేను యశు కుదిరినప్పుడు బయటికి తీసుకెళ్తాను అనమాట. అండ్ ఎవరు మెచ్చుకున్నా ఏం అనిపించదు, కానీ చెర్రీ వెర్రీ వచ్చి అమ్మ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే మటుకి అసలు వేరే లెవెల్. అది అసలు ఆనందం ఆపలేం కదా, బైక్ ఈ లోపల అబ్బా చాలా జీవితానికి సాధించేసాం అనే టైప్ లో ఉంటది అనమాట. ఉంటది కదా. ఇంకేం లోటు అయింది స్వప్న గారు? ఇంకేం లేదు, మొత్తం పిల్లలు హ్యాపీ, బావగారు హ్యాపీ, అత్తమ్మ చాలా హ్యాపీ, సూపర్ హ్యాపీ. ఆవిడని చూసి మేము ఇంకా హ్యాపీ. యశు అక్క మీరు కలిసి ఫ్రెండ్షిప్ గోల్స్, అత్తయ్య కోడలు గోల్స్, అమ్మ కొడుకు గోల్స్, బావగారిని అదే భర్త భార్య గోల్స్, మొత్తం అన్ని గోల్స్ ఒక ఇంట్లో చూడడం, అదొక ఏమంటారు, ఎవరి దిష్టి తగలకపోతే అదే చాలు మీకు. నేను మీతో షేర్ చేస్తున్నా, హ్యాపీ థింగ్స్ షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పొద్దున్న లేస్తాం, కొన్ని చిరాకులు పరాకులు హస్బెండ్ తో ఉంటది, అత్తమ్మతో ఉంటది, పిల్లలు సతాయిస్తారు, పిల్లలు అన్నప్పుడు ఇంకా చిరాకు పెట్టకుండా ఉంటారా, కొంచెం కొంచెం గొడవలు ఉంటాయి. అవి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉంటాయి, నా లైఫ్ లోనే కాదు ప్రతి ఒక్కరితో ఉంటాయి. అవి నథింగ్ అండి, అవి పట్టించుకోకండి. బట్ డే మొత్తంలో ఏదో ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా, దాన్ని ఎంజాయ్ చేయండి అని నేను అంట. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, వాళ్ళు మనకు మంచి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల కూడా వాళ్ళకు కూడా చిన్న 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 చిన్నవి ఉంటాయి కదా, అవి మనకు తెలియదు. నా లైఫ్ లో కూడా ఉంటాయి, వైషు లైఫ్ లో కూడా ఉంటాయి, బట్ కొన్ని లైఫ్స్తో కంపేర్ చేస్తే మనం హ్యాపీ. అంతే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే అబ్బా వీళ్ళ జీవితం అంతా రంగుల ప్రపంచం, వాళ్ళకేలే ఎన్నైనా చెప్తారు, వాళ్ళకేంటి ఇప్పుడు మనం వాళ్ళు చేయలేనిది ఏదైనా మనం చేసి చూపించామనుకో, మేము తిరగలేని ప్లేసెస్కి వెళ్ళి మేము చేయలేనిదంతా చూపిస్తున్నారు అని కొంతమంది జెలస్ ఫీల్ అయ్యారు. అంటే అది పెంచేసుకొని అదొక జోన్లోకి వెళ్ళిపోతారు, డిప్రెషన్ అంటారు కదా, మాకే లేదు, మేమే చేయట్లేదు, మేమే చేయలేకపోతున్నాం అనే స్టేజ్లో ఉంటారు.
మాకు కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. అందరికీ ఉంటాయి. నవ్వుతూ కనిపించినంత మాత్రాన వెనక ఏది లేదని కాదు. Yes. నవ్వడం పంచితే మీరు కూడా నవ్వుతారని అంతే కదా. అంతే అంతే అందరికీ ఉంటాయి అండ్ ఉండాలి. లైఫ్ ఎప్పుడు ఇట్లా ప్లెయిన్ గా ఉండదు కదా. సో దాన్ని అటు ఇటు అవాయిడ్ చేయడానికి మనం హాలిడేకి వెళ్తాం. అది కూడా నేను ఇంకొకటి ఏంటంటే హాలిడేకి ఊరికి ఇట్లా టక్కున వెళ్ళిపోం కదా, డబ్బులు కావాలి కదా. కదా. సో నేను సంపాదించే దాంట్లో ప్రతి నెల కొంచెం అలా పెడతా అన్నమాట. సో దాన్ని అలా పెడతా. మళ్ళీ పిల్లలు కూడా ఇప్పుడు వాళ్ళు ఏది అడిగినా కూడా వెంటనే నేను ఇవ్వను వైషు, అడుగుతాను ఎందుకు ఇది, ఎక్కడ చూసావు, దేనికోసం అని అడుగుతాను. అండ్ పిల్లలకి నేను ఏంటంటే పేరెంట్స్కి చెప్పాలి అనుకున్నది, నువ్వు ఇది చెయ్యు నీకు గిఫ్ట్ ఇస్తా, నువ్వు ఇది చేస్తే నీకు ఇస్తా. బ్రైబింగ్ అనేది మనం ఇప్పుడే అలవాటు చేయకూడదు పిల్లలకి. సో వాళ్ళని నువ్వు ఇది సూపర్ చేసావు, గ్రేట్, మనం మంచి టైం స్పెండ్ చేద్దాం, బయటికి వెళ్దాం, అట్లా నేర్పించండి. కానీ నువ్వు ఈ హోంవర్క్ చేసే నీకు ఒక కార్ కొనిస్తా, నువ్వు నేను చెప్పింది విను, వచ్చేసరికి సర్ప్రైజ్ ఉంటుంది, అలా అలవాటు చేయకండి పిల్లలకి. అది తప్పు అని నేను అంటే నా ఒపీనియన్, అంటే నాకు అలా అనిపించింది. సో మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేయండి. మీకు నచ్చినంత వరకు తీసుకోండి, ఎంత కావాలో అంతే తీసుకోండి, అంతే కదా. అండ్ ప్రతి ఒక్క అమ్మాయికి హస్బెండ్, అత్తమ్మ, ఫస్ట్ స్టార్టింగ్ లో అత్తమ్మ నుండి ఎవరికి సపోర్ట్ రాదండి. సో మనం కొంచెం ఇద్దాం, కొంచెం ఇంకొంచెం ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు నుండి వస్తుంది అనమాట. సో బ్యాంక్ లాగా అనమాట. ఫస్ట్ కొంచెం డబ్బులు వేసేయండి, కొంచెం ఒక నెల 2 నెలల తర్వాత వడ్డీ వస్తుంది కదా, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది, బట్ వడ్డీ ఖచ్చితంగా వస్తుంది. అదనమాట. సో ఇది నా ఫీలింగ్. నచ్చితే లైఫ్లో ఎప్పుడైనా స్వప్నక్క చెప్పిందని గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా అక్క. అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ హ్యాపీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ విత్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే అది లేకుండా మీరు చేసేసారని అయితే నేను నమ్మను, ఎవరు నమ్మలేరు కూడా. పైన కనిపించిందే కాదు కదా, చాలా చేసే ఉంటారు, చాలా పడే ఉంటారు. సో ఇంకా ఇలానే ముందుకెళ్ళాలి, మా అందరిని ఎప్పుడు నవ్విస్తుండాలి, మిమ్మల్ని చూడగానే మా ఫేస్ మీద ఒక స్మైల్ రావాలి ఎప్పుడు. సో మీకు ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో నాకు తెలీదు, బట్ అందులో నన్ను యాడ్ చేసుకోండి. సో స్వప్నక్క ఎప్పుడు ఉంటుంది, స్వప్నక్క యశోక్క ఇద్దరు, ఇక్కడే యశోక్క ఉంది, మీకు కావాలంటే ఇలా ఒకసారి వచ్చి అలా పంపించేస్తాను. యశోక్క రాను, అసలు యశోక్క అనగానే అసలు ఆ ఫేస్ ఇట్లా ఎక్స్ప్రెషన్ వచ్చేసింది అనమాట. కొట్టేలా ఉన్నారండి, వద్దు. సో ప్రేమించండి, వీలైతే ప్రేమించండి, పోయేదేముంది, తిరిగి వస్తుంది అంతే. ఎగ్జాక్ట్లీ. అది అంటే కొంతమందికి చాదస్తంగా అనిపించవచ్చు, బట్ అది నా ఫీలింగ్, అందరికి ఉండాలని లేదు. నా గురించి తెలుసుకోవాలని పిలిచారు కాబట్టి నా గురించి నేను చెప్పాను అంతే. సో నిజంగా ఇక్కడికి వచ్చే వరకు అరే అక్కడికి వెళ్ళాలి, ఏం అడుగుతారు, అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో, చాలా ఫార్మల్ గా ఆన్సర్ ఇవ్వాలేమో అనుకున్నా, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం అసలు ఏం లేదు. నాకు అనిపించింది మాట్లాడేసా, నచ్చింది తీసుకోండి, నచ్చకపోతే కొంచెం స్కిప్ చేసి మళ్ళీ చూడండి, కొంచెం ఇట్లా స్కిప్ కొట్టి చూడండి. స్కిప్ చేసేలా ఏమి ఉండదు యాక్చువల్లీ. అంత బ్యూటిఫుల్ ఫేస్, అంత బ్యూటిఫుల్ వర్డ్స్ అన్నీ మిస్ అవ్వలేం కదండి. సో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే, ఎండ్ ఆఫ్ ది వర్క్, కీప్ లవింగ్. ఏంటో ఈ మధ్య అమ్మాయిలందరూ ఇలా అది నాకు రాదు, హాయ్ బాయ్ అంతే. స్వప్నక్క అందరికంటే ఏజ్ లో పెద్ద నొప్పేసుకున్నారు ఈ మధ్య అమ్మాయిలు అందరూ అన్నారు, అంటే ఏజ్ లో పెద్ద. పెళ్లికి ముందు అమ్మాయిలు, పెళ్లి తర్వాత అమ్మాయిలు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఏజ్ అనేది జస్ట్ నెంబర్ గైస్, నెంబర్ అంతే చెప్పుకోవాలి, తప్పదు. బట్ ఆవిడ అందానికి నిజంగానే ఏజ్ జస్ట్ నెంబర్ అనే చెప్పాలి. ఇలా చెప్పమని చెప్పారు, ఫోన్ పే చేస్తారు తర్వాత. ఓకే, థ్యాంక్ యూ గైస్. చెప్పండి, ఏమైనా చెప్తారా? రండి కామెంట్ బాక్స్ లో రండి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.